నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ విజయవాడ 40వ డివిజన్ భవానీపురం దగ్గర ఉన్నాం. కరకట్ట ప్రాంతం మన కృష్ణా నది పక్కనే ఇళ్ళు ఉన్నాయి. మరి దాదాపు కొన్ని వందల ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. మరి మొన్న వచ్చిన వరద వల్ల ఇళ్లలోకి 2 అడుగులు లోపలికి నీళ్లు రావడం జరిగింది. గ్యాస్ ఇళ్ళు కొట్టుకుపోయినాయి. మరి చిన్న చిన్న పిల్లలు కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మంచాలు కానీ వస్తువులు అన్ని కూడా పూర్తిగా వాళ్ళలో కొట్టుకుపోయినాయి. మరి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ వరదలు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా పక్కా ఇళ్ళు కట్టిస్తారు. తప్పనిసరిగా ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా మీ అందరూ కూడా దగ్గరుండి ఆదుకుంటారు. ఎందుకంటే మనకి మన అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రి అవడం వల్ల మనం అందరం కూడా వాళ్ళు ధైర్యంగా ఉన్నాం. ఎందుకంటే అన్ని చోట్ల నుంచి మేము నర్సాపేట నుంచి ఎమ్మెల్యేగా వచ్చాను. అందరిని ఆదుకుంటున్నాము. ఇక్కడ 1000 మందికి బియ్యం వేయటానికి కూడా తీసుకురావడం జరిగింది. మీరు ఎవరు కూడా భయపడాల్సిన కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి మనం. మరి మీ పిల్లలు కూడా బాగా చదువుకునే పిల్లలు అందరూ కూడా బాగా చదువుకోవాలి. బాబు గారు దగ్గర నుండి చదివిస్తారు, వైద్యం చేయిస్తారు. జాగ్రత్తగా ఉండండి. మంచినీళ్ళు మరి ట్యాంక్ కూడా పెట్టాము. బియ్యం కూరగాయలు అన్ని కూడా ఇస్తున్నాం కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. ఇంట్లో వస్తువులు కూడా పాపం పిల్లలు చదువుకున్న బుక్స్ కూడా పోయినాయి. కొంతమందికి ఆరోగ్య కార్డు లేదు, రేషన్ కార్డు అన్ని కొట్టుకుపోయినాయి, ఆధార్ కార్డు. ఇవన్నీ కూడా మన వార్డు మన 40 ఇన్ఛార్జ్ సుబ్బయ్య ఉన్నాడు. మీ అందరికి దగ్గర చూసుకుంటాడు. ఇవాళ అన్ని కూడా బియ్యం పంచుతాడు దగ్గర ఉండి. మీరు జాగ్రత్తగా ఉండండి.